ఫుల్ యాడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ యాడర్ డిజైనింగ్ యూజింగ్ మైక్రోవిన్ ఆర్ DSCH 3.9. సో మనకి దిస్ ఈజ్ ద circuit for full adder. We can design different methods also, don't worry. So any one method you can take, any one circuit తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫైల్ అనే ఆప్షన్కి వెళ్తాం. ఫైల్ అనే ఆప్షన్కి గో టు ఫైల్, లెఫ్ట్ సైడ్ గో టు ఫైల్, సెలెక్ట్ ఫౌండరీ సెలెక్ట్ చేసుకుంటాం. సో 45 నానోమీటర్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను, మీకు కావాలంటే వేరే కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ రైట్ సైడ్ సింబల్ లైబ్రరీ ఉంటుంది, దాంట్లో ఫుల్ యాడర్కి ఏం కావాలో అవన్నీ తీసుకోవాలి, మీరు 1 by 1 తీసుకోవాలి. ఇన్పుట్కి అయితే ఈ బటన్స్ యూజ్ చేస్తాం. గ్రౌండ్ అయితే ఇది చూడండి, సప్లై అయితే ఇది. ఈ అవుట్పుట్కి మనం LEDలు యూజ్ చేస్తాం, అలాగే ఇన్పుట్కి అయితే బటన్, మ్యాక్సిమం ఈ బటన్స్ యూజ్ చేస్తాం. ఈ టాప్లో ఇది గ్రీన్ కలర్ది, ఈ టాప్ కార్నర్లో ఉన్నది రన్కి యూజ్ చేస్తాం. ఇదేమో రెడ్ కలర్లో ఉన్నది టైమింగ్ డయాగ్రామ్కి యూజ్ చేస్తాం. సిమ్యులేట్ అనే ఆప్షన్కి వెళ్ళి ట్రూత్ టేబుల్ తీసుకుంటాం. ఈ ప్రాసెస్లో ఫస్ట్ రైట్ సైడ్ మీరు మనకు కావాల్సిన రిక్వైర్డ్ AND గేట్స్ తీసుకుంటాం. రిక్వైర్డ్ AND గేట్స్ తీసుకోండి, క్లిక్ చేసి ఇక్కడ ప్లేస్ చేయటమే, 1 by 1 క్లిక్ చేయండి, ప్లేస్ చేయండి. ఒకవేళ కట్ చేయాలంటే, డిలీట్ చేయాలంటే ఇక్కడ కట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇలా రిక్వైర్డ్ AND గేట్స్ తీసుకోండి యూజింగ్ సర్క్యూట్. దీని తర్వాత నేను చెప్పాను కదా, ఇక్కడ వైర్ అనే ఆప్షన్ ఉంటుంది టాప్లో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టాప్లో వైర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ వైర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కనెక్షన్ ఈజీగా ఇవ్వచ్చు. ఇలాగా కనెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది మైక్రోవేవ్లో. యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ. 1 more ఇన్పుట్ కావాలి కాబట్టి ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో కనెక్షన్స్ వైర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కనెక్షన్స్ ఇలా ఇస్తూ ఉండాలి. మీరు మూవ్ అనే ఆప్షన్ మీద మూవ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను కనెక్షన్స్ ఇస్తున్నాను, వైర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కనెక్షన్స్ ఇవ్వండి. ఎల్ఈడీలు కావాలి కాబట్టి ఎల్ఈడీలు తీసుకుంటాను అవుట్పుట్కి. సమ్కి ఏమో ఒక ఎల్ఈడి, క్యారీకి ఒక ఎల్ఈడి. బిఫోర్ దట్ ఇక్కడ 3 input ఆర్ గేట్ కావాలి, తీసుకున్నాను, కనెక్షన్ ఇచ్చాను, ఎల్ఈడీలు తీసుకున్నాను. రైట్ సైడ్ లైబ్రరీ నుంచి వైర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వైర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు సర్క్యూట్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే రన్ అవుతుంది. సో అక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆల్ జీరోస్ ఇస్తే అవుట్పుట్ 0 0, సమ్ 0, క్యారీ 0. అలా కాకుండా 1 1 0 1 0 0 ఇస్తే వాట్ ఈస్ అవుట్పుట్, వాట్ ఈస్ ద సమ్, వాట్ ఈస్ ద క్యారీ. ఇలాగ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. డిఫరెంట్ ఇన్పుట్స్ని చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత వాటికి మనం అబ్జర్వ్ చేయండి, ఇన్పుట్ అవుట్పుట్స్ని, సమ్, క్యారీస్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో దీని తర్వాత టైమింగ్ డయాగ్రామ్ అనే ఆప్షన్ టాప్ సైడ్ రెడ్ కలర్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు టైమింగ్ డయాగ్రామ్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి, టైమింగ్ డయాగ్రామ్ మీద. సో అక్కడ మనకి టైమింగ్ డయాగ్రామ్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే మనకి ఇలాగ టైమింగ్ డయాగ్రామ్ వస్తుంది. దీన్ని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని కూడా క్లోజ్ చేసి సిమ్యులేట్ అనే ఆప్షన్కి వెళ్తే ట్రూత్ టేబుల్ కూడా తెచ్చుకోవచ్చు మనం. టాప్ సైడ్లో ఉంది ఇది కూడా సిమ్యులేట్ అనే ఆప్షన్. సో అక్కడికి వెళ్ళండి, సిమ్యులేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాంట్లో ట్రూత్ టేబుల్ అనే లాజిక్ సిమ్యులేషన్, దెన్ ఎక్స్ట్రాక్ట్ ట్రూత్ టేబుల్. సో మనకి ఇలా ట్రూత్ టేబుల్ కూడా వస్తుంది. దీన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేయండి, ఫైల్కి వెళ్ళండి, సేవ్ యాజ్ కొట్టండి. సేవ్ యాజ్ ఇన్ డాక్యుమెంట్స్లో నేను సేవ్ చేసుకుంటున్నా ఒక ఫోల్డర్లో, మీకు కావాల్సిన చోట సేవ్ చేసుకోవచ్చు. ద నేమ్ ఈజ్ RR2 అనే నేమ్ ఇచ్చాను డాక్యుమెంట్స్లో. సో ఇక్కడ నా ఫోల్డర్లో సేవ్ చేశాను RR2. దీని తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ స్టెప్, మేక్ ఏ వెరిలాగ్ ఫైల్. ఫైల్కి వెళ్ళి మేక్ ఏ వెరిలాగ్ ఫైల్ చేయాలి. ఇది లేకపోతే మనకు అవుట్పుట్ రాదు. అప్డేట్ వెరిలాగ్, ఓకే,
సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అయిపోయింది. దాన్ని మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసిన తర్వాత మైక్రోవిన్ టూల్ ఓపెన్ చేయండి. ఇప్పటివరకు DSCHలో చేసాం. ఇప్పటి నుంచి మైక్రోవిన్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. దాన్ని ఓకే క్లిక్ చేసిన తర్వాత ఫౌండరీకి వెళ్ళాలి. మళ్ళీ సెలెక్ట్ ఫౌండరీకి వెళ్ళాలి. ఫైల్లో దాంట్లో 45 nm టెక్నాలజీని సెలెక్ట్ చేయాలి. ఇందాక ఎర్లియర్ ఏది ఇచ్చామో అదే ఇవ్వాలి ఇక్కడ కూడా. ఇప్పుడు కంపైల్ అనే ఆప్షన్కి వెళ్ళాలి టాప్ సైడ్లో. అక్కడ కంపైల్ వెరీలాగ్ అండ్ ఓపెన్ యువర్ ఫైల్, సేవ్డ్ ఫైల్. డాక్యుమెంట్స్లో రాజు సార్ అనే ఫోల్డర్లో RR2 అని నేను సేవ్ చేశాను. దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాను. సో దీని తర్వాత కంపైల్ మీద క్లిక్ చేయాలి. అలా చేసినప్పుడు మనకి నో ఎర్రర్స్ అని ఇలా రావాలి. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ వస్తాయి, అక్కడ డీటెయిల్స్ కూడా వస్తాయి. దీని తర్వాత బ్యాక్ టు ఎడిటర్ క్లిక్ చేయాలి. బ్యాక్ టు ఎడిటర్ క్లిక్ చేస్తే మనకి మాస్క్ లేఅవుట్ డయాగ్రామ్ వస్తుంది. దిస్ ఈజ్ ద మాస్క్ లేఅవుట్ డయాగ్రామ్. చూడండి, ఈ రెడ్ కలర్ ఇండికేట్స్ మెటల్స్, రెడ్ కలర్ ఇండికేట్స్ పాలిసిలికాన్, బ్లూ కలర్ ఇండికేట్స్ మెటల్, అండ్ దీస్ ఆర్ ది ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఆర్ దేర్. ఇదే కాకుండా మాస్క్ లేఅవుట్ కాకుండా 3Dలో కూడా మనం ఇదే డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయొచ్చు. పైన 3D అనే ఆప్షన్ ఉంటుంది. పైన ఆప్షన్స్లో అక్కడ 3D ఇది ఇక్కడ చూడండి. దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో క్లిక్ చేస్తే మనకి 3D డయాగ్రామ్ వస్తుంది. దీంట్లో బ్లూ కలర్ ఇండికేట్ మెటల్. ఒకవేళ మెటల్ వద్దనుకుంటే మెటల్ మీద క్లిక్ చేస్తే అది డిజేబుల్ అయిపోతుంది. మెటల్ మళ్ళీ చూడాలంటే ఎనేబుల్ చేయాలి. సో ఇలాగ మనం మెటల్స్ని కానీ డిఫ్యూజన్ ఏరియాస్ని కానీ ఇండివిజువల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో అలా పాలిసిలికాన్ అలాగా ఎన్వెల్ని, మెటల్ని, సబ్స్ట్రేట్ని విడివిడిగా అబ్జర్వ్ చేస్తాం. సో ఇది 3D వ్యూ. సో దీన్ని కూడా క్లోజ్ చేయండి. సేవ్ చేసుకోవచ్చు కావాలంటే. దీన్ని కూడా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళా 3D ఆప్షన్ పక్కన ఇంకోటి స్టెప్ బై స్టెప్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో అక్కడ చూడండి, N+ డిఫ్యూజన్, SiO2 ఫార్మేషన్, థిన్ ఆక్సైడ్ గ్రోత్, ఆక్సైడ్ రిడక్షన్, ఇలాగా మనకి స్టెప్ బై స్టెప్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ మనం 3D వ్యూలో అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు డిజైన్ దట్ ఈజ్ AND గేట్. ఫుల్ యాడర్ని ఎలా డిజైన్ చేస్తారో మనం మైక్రోవేవ్లో ఫ్రంట్ ఎండ్ చూసాం. దిస్ ఈజ్ బ్యాక్ ఎండ్ కూడా మనం ఇలాగ అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పాం, దిస్ ఈజ్ ద మాస్క్ అండ్ లేఅవుట్ డయాగ్రామ్ అండ్ దిస్ ఈజ్ ద circuit, and thank you.